ఈ సినిమా నేను చూడడం కూడా జరిగింది, కన్నడ ఫిల్మ్. సో డెఫినెట్గా ఇక్కడ కూడా విజయవంతం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్ దండపల్లి అనే ఫిల్మ్ ఎంత సక్సెస్ అయింది అందరికీ తెలిసింది. అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. కంప్లీట్గా ఒక కాంట్రవర్సీ అని చెప్పలేను కానీ బట్ ఖచ్చితంగా మీడియాలో మీరు ఎక్కువ రాసుకోవడానికి ఛాన్స్ దొరికే సినిమా ఇది. అన్నీ మీకు తెలిసినట్టుగానే వెరీ డిఫరెంట్, చాలా మాసీగా ఉంటాయి. సో ఇది కూడా మాసీగా అట్ ద సేమ్ టైం స్టైలిష్గా ఉన్నాయి ట్రైలర్స్. పక్కాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం అన్ని చోట్ల థియేటర్లు దొరుకుతాయనేది నా నమ్మకం. ఈ రోజుల్లో సినిమా తీయటం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంత కష్టమని అందరూ అనుకుంటారు. కానీ ఒక చక్కటి డేట్ ప్లాన్ చేసుకుంటే సినిమా రిలీజ్ చేయడం కూడా అంత సునాయాసం అని చెప్పి నేను చెప్తున్నా. అలాగే నేను భీమవరం టాకీస్ బ్యానర్లో అనేక సినిమాలు తీసి ఈ చిన్న సినిమాలు మంచి సినిమాలు రిలీజ్ చేయడం థియేటర్లు దొరకని పరిస్థితి కొంతవరకు ఉన్నా పక్కాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం అన్ని చోట్ల థియేటర్లు దొరుకుతాయనేది నా నమ్మకం. అలాగే ఇంతవరకు ఆ ఉద్దేశంతో మా మిత్రుడు విజయ్ గారు ఈ సినిమా తీస్తానన్నప్పుడు ఉపేంద్ర గారికి కన్నడలో ఎంత మార్కెట్ ఉందో తెలుగులో కూడా అంత మార్కెట్ ఉంది. డెఫినెట్గా సినిమాలో కంటెంట్ ఉంటే గ్యారంటీగా సినిమా ఆడుతుందని చెప్పి నేను ఆయనకి పుష్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ కూడా ఈ సినిమా రిలీజ్ చేయడానికి మా భీమవరం టాకీస్ బ్యానర్లో డిస్ట్రిబ్యూషన్ హౌస్ని పెట్టి రిలీజ్ చేస్తున్నాం. రేపు 24వ తారీఖున రాజాది రాజా అనే సినిమా తెలంగాణలో రిలీజ్ చేస్తూ ఈ సినిమాని 1వ తారీఖు కానీ ఫస్ట్ వీక్ కానీ మంచి డేట్ చూసి మనం సినిమా రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమాకి 150 నుంచి 170 థియేటర్లు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. అందువల్ల ఒక సినిమాకి పెద్ద సినిమా కూడా కోట్లు పెట్టిన సినిమా కూడా మెయిన్ థియేటర్ దొరకని పరిస్థితుల్లో మనం అనుకున్న డేట్కి వేయడం కంటే ఏ రోజు థియేటర్ దొరికితే ఆ రోజుకి సినిమా రిలీజ్ చేసుకోవడం బెటర్. ఇది ఎందుకంటే ఆల్రెడీ కన్నడలో ప్రూవ్ అయిన సినిమా ఇది శివం పేరుతో. కాబట్టి ఈ సినిమాకి పలానా డేట్ వేయాలని మన రూల్ ఏం లేదు. ప్రతి వారానికి 7 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ తరుణంలో మనం మంచి డేట్ చూసి సినిమా రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మన ఉపేంద్ర గారికి తెలుగులో కూడా మంచి ఫామ్ ఉంది కాబట్టి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఉద్దేశంతో ఈ సినిమాని 1వ తారీఖుని కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ కానీ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాం. ఇంత మంచి సినిమాని నాకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా విజయ్ గారికి అలాగే మహేష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాతో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా స్టామినా ఉంటే ఆడుతుందని నిరూపించడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. ఈ మంచి సినిమా ఇచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు విజయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్, నాకు వెల్ విషర్స్ విజయ్ అండ్ మహేష్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం, అలాగే నాకు మంచి మిత్రుడు శ్రీనివాసరాజు గారి డైరెక్షన్లో ఈ సినిమా నేను చూడడం కూడా జరిగింది, కన్నడ ఫిల్మ్. సో డెఫినెట్గా ఇక్కడ కూడా విజయవంతం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్ దండపల్లి అనే ఫిల్మ్ ఎంత సక్సెస్ అయింది అందరికీ తెలిసింది. అది తెలుగులో కానీ కన్నడలో కానీ డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీనివాసరాజు గారు. అలాగే ఫస్ట్ టైం రామ్ సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. డెఫినెట్ అంటే మీలాంటి ముందుకు వస్తే చిన్న సినిమాలు హ్యాపీగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే కనుక డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. ఎనీవే సినిమా మొత్తం నటించిన నటీనటులు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ టు బీ హియర్. సో ట్రైలర్స్ చూసాం, చాలా బాగున్నాయి. అంటే ఉపేంద్ర గారి సినిమాలు అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందంటే రా కానీ ఏ కానీ ఇంకా లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో అది కన్నడలోనే చూశాను, మళ్ళీ తెలుగులోనే చూశాను. అండ్ అన్నీ మీకు తెలిసినట్టుగానే వెరీ డిఫరెంట్, చాలా మాసీగా ఉంటాయి. సో ఇది కూడా మాసీగా అట్ ద సేమ్ టైం స్టైలిష్గా ఉన్నాయి ట్రైలర్స్. అండ్ అలాగే శ్రీనివాసరాజు గారికి దండపల్లిని చూసాను, మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద సక్సెస్ అయిందో. సో ఇది కూడా దానికంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు బాగా వెల్ విషెస్ అయిన విజయ్ గారు అండ్ మహేష్ గారు ఇద్దరు ఇది తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే రామ్ సత్యనారాయణ గారికి ఎప్పటి నుంచో తెలుసు అయినా, సో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పారు. సో పెద్ద సక్సెస్ అయ్యి ఎంటైర్ టీమ్కి మీ అందరికీ కూడా ఫిలిం లక్ తెచ్చిపెట్టాలి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రేపు పొద్దున మా శ్రీకాంత్ గారు లేలాడకి వెళ్తున్నారు. దాని సందర్భంగా ఈ సినిమా కన్నడలో పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో కూడా నేను కూడా యాక్ట్ చేశాను. డైరెక్టర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దీన్ని తెలుగులో అనువాదంతో బ్రాహ్మణ అని టైటిల్ పెట్టారు. దీని ప్రొడ్యూసర్స్ నాకు మంచి మిత్రులు విజయ్, మహేష్. దండిపాలెం సెన్సేషనల్ హిట్ ఇచ్చిన శ్రీనివాసరాజు గారు ఈ సినిమా డైరెక్షన్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని భీమవరం టాకీస్ మీద రామ్ సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. విజయ్ అన్న
అండ్ మహేష్, మన శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. Experience for me. It is an honor for me to call on the dais. I am very much thankful to Srikanth Anna and others and entire team. I wish them good luck to them and great success for this movie, and they should earn good amount of money. Thank you. ఈ సినిమా తెలుగుకు రావడం, తెలుగులో డబ్ చేయడం వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఒకటైతే అందరూ చెప్పగలను, దిస్ ఫిల్మ్ నెవర్ డిసప్పాయింట్స్ యూ. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో ఉండదు నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఈ సినిమా అందరూ నచ్చుతుందని నాకు చెప్తాను. థ్యాంక్స్ ఫర్ శ్రీకాంత్ everybody. డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు, సభకు విచ్చేసినటువంటి విజయ్ గారు, శ్రీకాంత్ గారికి, తరుణ్ గారికి, నిర్మాతలు విజయ్ గారు, మహేష్ చౌదరి గారికి, మా రామ సత్యనారాయణ గారు డబ్బు బాగా పోగు చేసి ఇవ్వాలని కోరుకుంటూ మంచి సక్సెస్ అవ్వాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకున్న ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి మిత్రులు ఒకడైన ఆయన కన్నడ డైరెక్టర్గా మాత్రమే కాదు, ఆయన తెలుగులో మన పూరి జగన్నాథ్ గారు, రవిరాజ ప్రిన్సిపల్ గారి దగ్గర పనిచేశారు. దండుబాల్యం సినిమాతో మొత్తం సౌత్ ఇండియా అంతా సెన్సేషన్ క్రియేట్ చేశారు. నేను రెగ్యులర్గా ఆయన కన్నడ సినిమాలను వర్క్ చేస్తుంటాను. అలా మేము పనిచేసిన ఈ శివం సినిమా కన్నడంలో టైటిల్ దగ్గర నుంచి కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది. అసెంబ్లీలో కూడా ఈ సినిమా గురించి చాలా చర్చలు, వాదోపాదాలు జరిగాయి. బట్ ఇది ఫక్త్ కమర్షియల్ సినిమా, బట్ ఒక ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా. ఈ సినిమా కన్నడంలాగే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పుకోవాలి, ఆయనతో ఈ మూవీ షూట్ చేస్తున్నప్పుడు శ్రీనివాసరాజు గారు వచ్చేసి ఎంటైర్ షూట్ నేను ఆయనతో పాటే ఉన్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. కంప్లీట్గా ఒక కాంట్రవర్సీ అని చెప్పలేను కానీ, బట్ ఖచ్చితంగా మీడియాలో మీరు ఎక్కువ రాసుకోవడానికి ఛాన్స్ దొరికే సినిమా ఇది. అండ్ ప్రొడ్యూసర్ విజయ్ గారు అండ్ మహేష్ గారు, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ సినిమా మీకు మంచి ప్రాఫిటబుల్ అవుతుంది. అండ్ ఈ సభకు విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని మరింత వెలుగు తెచ్చిన శ్రీకాంత్ గారికి, తరుణ్ గారికి, అండ్ చిటి గారికి, అండ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అండ్ రామ్ సత్యనారాయణ గారికి ఎస్పెషల్లీ, బికాస్ ప్రతి చిన్న సినిమా ఈరోజు ఊపిరి పిలుచుకుంటుందంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. సో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ మీరు డిస్ట్రిబ్యూషన్లో వస్తున్నారు, మెనీ మూవీస్ టు కమ్. మా మూవీ కూడా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మన విజయన్కు, మహేష్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నా క్లోజ్ ఫ్రెండ్స్, నా హీరోస్ ఇద్దరు, శ్రీకాంత్ తరుణ్కి, అలానే గిరీష్ రెడ్డి గారు, సదానంద్ గారు, శ్రీనివాసరాజు గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. శ్రీనివాసరాజు గారు దండుబాల్యం అంత పెద్ద హిట్, ఈ సినిమా కూడా డెఫినెట్గా కన్నడ కన్నా ఇంకా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే భీమవరం టాకీస్ మీద మొదటిసారిగా రామ్ సత్యనారాయణ గారు మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆయనకి మంచి డబ్బు రావాలి, అలాగే మాకు కూడా ఇవ్వాలి. మీరు ఒకరే ఆల్ ది బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. అలానే ప్రెస్ అందరికీ ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుని మీరు కూడా వేస్ట్ చేయాలని. థ్యాంక్ యూ. చాలా నచ్చిందండి. జెంటిల్మెన్ మానుష ఇప్పుడే చూశానండి. సినిమాలో సెకండ్ హాఫ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది.